రాహుల్ న్యాయ యాత్ర జరుగుతోంది. ఆ లైవ్ చూద్దాం. మణిపూర్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర కొనసాగుతోంది. తౌబల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగనుంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి రాహుల్ ప్రయాణం ప్రారంభమైంది. కాక్పోక్సీలోని బహిరంగ ప్రసంగం చేయనున్నారు. అలాగే సేనాపతిలో బహిరంగ ప్రసంగం చేయబోతున్నారు. మణిపూర్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర కొనసాగుతోంది. తౌబల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగనుంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి రాహుల్ ప్రయాణం ప్రారంభమైంది. కాంగ్పోక్పీలో బహిరంగ సభలో ప్రసంగం చేయనున్నారు. అలాగే సేనాపతిలో బహిరంగ ప్రసంగంలో ఆయన పాల్గొనబోతున్నారు. మణిపూర్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర కొనసాగుతోంది. తౌబల్ నుంచి ప్రారంభమైన యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగనుంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి రాహుల్ ప్రయాణం ప్రారంభమైంది. కాంగ్పోక్పీలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. అలాగే సేనాపతిలోని బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నట్లుగా తెలుస్తోంది. మణిపూర్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర కొనసాగుతోంది. తౌబల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగుతోంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి రాహుల్ ప్రయాణం ప్రారంభమైంది. కాంగ్పోక్పీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత సేనాపతిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలోను ఆయన ప్రసంగించబోతున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, రాహుల్ యాత్ర ఎలా జరుగుతోంది? న్యాయ యాత్ర డీటెయిల్స్ ఏంటి? సో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర మరి కొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో ఈయన ఈ యాత్ర ద్వారా పబ్లిక్ కనెక్ట్ అయ్యుకుంటూ కొన్ని పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ రోజు చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే యాత్ర సెక్మీ ఇంఫాల్ వెస్ట్ లో ఆయన అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. 11 గంటల ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ కంగ్పోలి లో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి బస్సు యాత్ర ద్వారా మళ్ళా 12 గంటల ప్రాంతంలో మరో పబ్లిక్ మీటింగ్ ఉంది. అది సేనాపతి నుంచి అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా 12:30కు బ్రేక్ తీసుకుంటారు. తర్వాత కంగోరీలో సెనీపేటలో మరో పబ్లిక్ మీటింగ్ ఉంది. సో యాత్ర మొత్తం కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు ఈ యాత్ర కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. సో
ఈ సందర్భంగా పబ్లిక్ సమస్యలను తెలుసుకుంటూ ఆయన యాత్రను కొనసాగిస్తారు. సో నిన్న ఈ యాత్ర ఘనంగా మణిపూర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తారు. సో మణిపూర్ కన్నీళ్లు చూచేందుకే నేను యాత్ర చేపట్టాను. మోదీ ఈ గత కొంతకాలంగా మణిపూర్ రావట్లేదు, అక్కడ అల్లర్లు జరిగాయి, చాలా మంది చనిపోయారు. సో వారిని పరామర్శించేందుకు మోడీ ఎందుకు రావట్లేదు అంటూ మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం తెస్తామంటూ ఆయన ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. సో జాతుల ఘర్షణలతో అట్టగాడుతున్న మణిపూర్ రాష్ట్ర శాంతి కోసము సామరస్యం కోసం కాంగ్రెస్ అధికారంలోకి సమస్య తీరుతుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆయన కీలక విషయాలపై మాట్లాడారు. సో దేశంలో అశాంతి నెలకొంది, శాంతిని నెలకొల్పేందుకే నేను న్యాయయాత్ర చేపట్టాను. సో ప్రస్తుతం దేశంలో అన్యాయం కొనసాగుతుంది కాబట్టి న్యాయయాత్ర ద్వారా న్యాయం చేపట్టేందుకే యాత్ర చేపట్టానంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నిన్న స్టార్ట్ అయిన మణిపూర్ నుంచి స్టార్ట్ అయిన యాత్ర రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో 20 నుంచి 30 కిలోమీటర్లు కూడా నడిచే అవకాశం ఉంది. ఈ హైబ్రిడ్ రూపంలో యాత్ర ఉంటుంది. కొన్నిసార్లు ఏమో పాదయాత్ర ద్వారా, మరోసారి బస్సు ద్వారా ఆయన ప్రయాణిస్తారు. సో మనకైతే ఈ యాత్రల ద్వారా అనేక విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. రైట్ థ్యాంక్ యూ అశోక్. गरीबों का स्वाभिमान लुट गया, गरीबों से पूछो, नारियां सम्मान को तरस जुड़े हाथ सब देशवासी साथ, सबके हक के लिए निसारे, मजदूर हक के मारे मिल के चले हम पहुंचेंगे, मिलने तक हम पहुंचेंगे, हर घर तक गया, गरीबों से पूछो, कितने युवाओं का सपना दूर, कितनी नारियां सम्मान को तरस से जुड़े हाथ सब देशवासी साथ, सबके हक के लिए न्याय की दूर हक के मारे మణిపూర్లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర కొనసాగుతోంది. తౌబల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగనుంది. అయితే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్లోని సెక్మై నుంచి రాహుల్ ప్రయాణం ప్రారంభమైంది. కాగ్పోక్పీలోని బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. అలాగే ఆ తర్వాత ఏర్పాటు చేయబోతున్నటువంటి సేనాపతిలో బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. పూర్తిగా ఈ న్యాయ యాత్ర అంతా కూడా హైబ్రిడ్ మోడల్లో జరగబోతోంది. అవకాశం ఉన్న చోట పాదయాత్ర ద్వారా కొనసాగుతుంది యాత్ర. ఒకవేళ
లాంగ్ డిస్టెన్స్ ఉన్నా లేదంటే పాదయాత్రకు అవకాశం లేనప్పుడు సమయం లేనప్పుడు బస్సు యాత్ర ఆయన కొనసాగించబోతున్నారు. ముఖ్యమైనటువంటి సెగ్మెంట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో మాత్రం ఆయన పాదయాత్ర చేసి మిగతా చోట్ల బస్సు యాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతూ రాహుల్ ముందుకు వెళ్తున్నటువంటి యాత్రను మనం చూస్తున్నాం. గతంలోలాగా భారత్ జోడో యాత్ర కాకుండా భారత్ న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. గతంలో భారత్ జోడో యాత్రతో ఆయన మైలేజ్ బాగా పెరిగింది అనేటువంటి సర్వేలు మనం అనేకం చూసాం. దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది, కాంగ్రెస్కి మంచి బూస్ట్ వచ్చింది. ఈ యాత్ర కాంగ్రెస్ బెటర్ రిజల్ట్స్ సాధించడానికి ఉపయోగపడింది అనేటువంటి అభిప్రాయాలను మనం చూస్తూనే ఉన్నాం.